నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కాంతారా ద లెజెండ్. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఇదే కాంతారా క్యారెక్టర్ మన ఎన్టీఆర్ కొడితే ఎట్లుంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ భాయ్ ఎన్టీఆర్ని గెస్ట్లా పిలిచిండు. అట్లనే కాంతారా మూవీలో ఎన్టీఆర్ని దింపితే చూడనికి వేరే లెవెల్ ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బస్. మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళిపోయినా. అయినా కూడా మనకి ముందొచ్చిన కాంతారా కంటే ఈ కాంతారాలో కొంచెం ఫీల్ అనేది తగ్గింది. కానీ మూవీ బడ్జెట్ మొత్తం మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. దానికి మాత్రం ఏ డోకా లేదు. అసలు కాంతారా ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టింది అనేది ఈ ప్రీక్వెల్లో మనకు చూపించారు. అయినా ఇక్కడ కూడా స్టోరీ మొత్తం ఏం అయిపోలేదు, దీన్ని కూడా ల్యాగ్ చేసిరు పార్ట్ 2 అని. 2 hours 48 minutes ఉంది కానీ మేజర్ స్టోరీనే కవర్ చేయలేరు. అంటే రొటీన్ అయిపోయింది పార్ట్ 1 పార్ట్ 2 అని. కంప్లీట్ మూవీ మొత్తం జంగల్ థీమ్లో రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో యానిమల్స్ని కూడా ఇన్వాల్వ్ చేసారు. మెయిన్గా మనం మాట్లాడాల్సింది విజువల్స్ గురించి. RRRకి 550 crores పెట్టిరు. దాంట్లో కూడా మంచి విజువల్సే చూపించారు. కానీ మూవీ బడ్జెట్ 125 crores, దానికంటే మంచి విజువల్స్ మనం దీంట్లో చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్, హారర్ ఎలిమెంట్స్ అయితే కొత్తగా ఉంటాయి. ఇలాంటి స్టోరీస్లో మనం మెయిన్గా కాంప్రమైజ్ అయ్యేది విజువల్స్ దగ్గర. దానికి కాంతారా మూవీ టీం పెట్టిన ఎఫర్ట్స్కి అయితే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంటర్వెల్కి ముందు కొంచెం కామెడీ టోన్లో నడుస్తుంది. అంటే స్టోరీని బిల్డ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో అసలైన మెయిన్ కాంతారా స్టోరీని వదులుతారు. దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడైతే మనకి కాంతారా దేవుణ్ణి చూపిస్తారో అక్కడ వాళ్ళు కన్నడ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. అది మనకు అర్థం కాదు. కింద తెలుగు సబ్ టైటిల్స్ వేస్తారు. కానీ మనం స్క్రీన్ పైన చూడాలా లేకపోతే కింద సబ్ టైటిల్స్ చూడాలా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. మూవీ మొత్తంలో ఒకటే సాంగ్ ఉంటుంది. అదైతే మంచి పని చేసిరు, ఆడియన్స్ని డిస్ట్రాక్ట్ కాకుండా. రిషబ్ శెట్టి యాక్టింగ్ మనం ఆల్రెడీ ఫస్ట్ కాంతారా మూవీలో చూసినాం. దీంట్లో కూడా ఏం డిసప్పాయింట్ చేయలేదు. 100% ఎఫర్ట్స్ కనిపిస్తాయి. అండ్ యాక్టింగే కాదు, దీంట్లో డైరెక్టర్ కూడా. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నీకు బోర్ కొట్టదు. స్టోరీ సింపుల్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇది కాంతారా ద లెజెండ్ రివ్యూ. చలో నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం.